ఐడిటీవీ మన ఉనికి మన వాణి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన గోపురం దేశంలోని అత్యంత ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డు సృష్టించింది. దేశంలోని 60 ప్రధాన నదుల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో గోపురానికి కుంభాభిషేకం నిర్వహించారు. గోదావరి, గంగా, యమున, కృష్ణ, నర్మదా తదితర నదుల జలాలను వెండి కలశాల్లో తీసుకువచ్చి 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహాకుంభాభిషేకం చేశారు. 50.5 అడుగుల ఎత్తుతో 10,754 స్క్వేర్ ఫీట్ల వైశాల్యంతో నిర్మించిన ఈ గోపురాన్ని 65 కిలోల 633 గ్రాముల బంగారంతో స్వర్ణమయం చేశారు. దివ్య విమాన బంగారు గోపుర ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో 3 అంతస్తుల గోపురాలు ఉన్న ఆలయాలు చాలానే ఉన్న 5 అంతస్తుల స్వర్ణ గోపురం ఉన్న ఏకైక ఆలయంగా యాదగిరిగుట్ట వెలుగొందబోతోంది. యాదగిరిగుట్ట నారసింహుని దివ్య విమాన స్వర్ణ గోపురం సాక్షాత్కారమైంది. దేశంలోని ఎత్తైన బంగారు గోపురాన్ని ఆదివారం ఉదయం 11:54 సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి దంపతులు గోపురంపై ఉన్న సుదర్శన చక్రానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేసి దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. వానమామలై పీఠాధిపతి రామానుజ జియర్ స్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లంతిఘల్ లక్ష్మీ నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు మహాకుంభ సంప్రోక్షణను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదట సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కొండపైన ఏర్పాటు చేసిన యాగశాలకు చేరుకున్నారు. ఆ తర్వాత మహాపుణ్యాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఉత్తర రాజగోపురం దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెట్ల మార్గం గుండా దివ్య విమాన బంగారు గోపురం పైకి చేరుకొని మహాకుంభ సంప్రోక్షణ పూజల్లో పాలు పంచుకున్నారు. ఉదయం 11:33 నుంచి 11:56 వరకు సుదర్శన చక్రానికి నదీ జలాలతో కుంభ సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం త్రితల్లు గోపురం నుంచి ప్రధాన ఆలయంలోకి చేరుకొని గర్భగుడిలో స్వయంభూ నారసింహుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూ ప్రసాదం, స్వామివారి శేష వస్త్రాలు, నారసింహుని ఫోటోను అందజేశారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బాలునాయక్, మందుల శామేల్, వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్పంచుకున్నారు.